24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. వేములవాడలో ఎంగిలి పూల బతుకమ్మ మొదటి రోజు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ మొత్తంలో వేములవాడలో మాత్రమే ఇప్పటి నుండి 7 రోజుల్లో ఇక్కడ సద్దుల బతుకమ్మ జరుగుతుంది. సో సద్దుల బతుకమ్మ ఇక్కడ చాలా స్పెషల్, ఎందుకంటే తెలంగాణ మొత్తంలో 9 రోజుల్లో జరిగి ఓన్లీ వేములవాడలో మాత్రమే 7 రోజుల్లో జరుగుతుంది. ఇలా పండుగను జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి రోజు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ధర్మగుండంలో వచ్చి బతుకమ్మను వదిలి మేము ఆనందంగా జరుపుకున్నాం. థ్యాంక్ యూ. బతుకమ్మ పండుగ అంటే ప్రకృతి సహజమైనటువంటి పండుగ. ప్రకృతిలో ఎన్ని రకాల పూలు ఉన్నా కూడా తీసుకొచ్చి ఒక అందమైన ఆకృతిని తయారు చేయడమే బతుకమ్మ. బతుకమ్మ లోపల మనకేం తెలుస్తుందంటే ఐక్యత. అన్ని పూలను కలిపి ఒక ఆకారం తయారు చేయడం ఎట్లానో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరు కలిసి కూడా జరుపుకునేటువంటి జానపదుల పండుగ ఇది. వాళ్ళ అలసట, శ్రమ అన్నీ మర్చిపోయి ఉత్సాహంగా, ఉల్లాసంగా అప్పటికప్పుడే వాళ్ళు ప్రకృతి సహజంగా ఉండేటువంటి వాతావరణాన్ని పొగడుతూ ఉంటే పాటల రూపంలో వాళ్ళు అలసట తెలుసుకునేటట్టుగా బతుకమ్మ పాటలు అప్పటికప్పుడు అల్లుతారు వాళ్ళు, జానపదులు. అందుకని జానపదులకు ప్రత్యేకమైనటువంటి పండుగ ఇవాళటిది. పెద్దల అమావాస్య అంటారు, పెద్దల అమావాస్య అంటారు, మహాలయ అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజు నాడు పెద్దలకు, చనిపోయినటువంటి పితృదేవతలకు, చనిపోయినటువంటి వాళ్లకు దానాలు ఇచ్చుకోవడం, ధర్మాలు ఇచ్చుకోవడము పక్షాలు అంటారు. ఆ పక్షాల లోపల చేసేటువంటి ఏ కార్యమైనా కూడా పెద్దల యొక్క, చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వచనం మనకు లభిస్తుంది. అట్లా ఇది పెద్దల యొక్క పండుగ అని చెప్పి చూసా. పెద్దల అమావాస్య, పెద్దల అమావాస్య అంటారు. మహాలయ అమావాస్య అంటే ఇవాళకి పక్షాలు సమాప్తమయ్యి రేపటి నుంచి దేవతా పక్షాలు మొదలవుతాయి. అంటే దేవ నవరాత్రాలు మొదలవుతాయి. దేవ నవరాత్రాలు అంటే 9 రోజులు 9 అవతారాల లోపల అవతారాలు ఎత్తి రాక్షసుల సంహారం చేస్తుంది దేవి. అయితే రాక్షసులందరూ కూడా భూమి మీద పాపపక్వాలు ఎక్కువ చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే ఆడదంటే నిర్లక్ష్యం చేసి వేదాంతో చావు లేకుండా అని వరం కోరుకుంటారు. ఆ దాంట్లో ఒక ఆడదాన్ని వదిలేస్తారు. అట్లా వదిలేయడం వలన ఆ దేవి స్వయంగా అవతారం ఎత్తి రాక్షస సంహారం చేయడం జరుగుతుంది. అందుకే ఆది పరాశక్తి అంటారు. ఆడదానికి శాంతమైన ఎంతనో కోపం కూడా అంతే ఉంటుంది. అట్లా సప్తమాతృక రూపం లోపల ఇక్కడ 7 రోజులు పండుగ చేస్తారు. ఇవాళ నుంచి 7 రోజులు పండుగ చేస్తారు. అన్ని ఇక్కడ 9 రోజులు చేస్తారు. కానీ ఒక వేములవాడలో మాత్రం 7 రోజులు చేస్తారు. సప్తమాతృక రూపంలో చేస్తారు. అట్లా తర్వాత దేవి నవరాత్రులలో 9 రోజులు 9 రకాలుగా పూజ చేస్తారు. మరి ఇవాళ ఎంగిలి బతుకమ్మ అని ఎట్లా అంటారంటే ప్రకృతిలో ప్రతి చెట్టు పువ్వు వస్తుంది, కాయ కాస్తుంది. ఆ ప్రకృతి సహజంగా ఉండేటువంటి పూల మీద అందానికి తుమ్మెద ఆస్వాదించి దాని లోపల ఉండేటువంటి మకరందాన్ని తాగుతుంది. అట్లా తుమ్మెద చేత ఎంగిలి చేయబడినటువంటి పూలు, ప్రతి పువ్వుని ఎంగిలి చేస్తుంది తుమ్మెద. దానిలో మకరందాన్ని చేయడం వలన ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఆ పూలు వచ్చి మనం బతుకమ్మ వేస్తాం. దానిలో గౌరీదేవిని ఆహ్వానించి దానిలో ప్రతిష్ఠ చేసి పూజ చేస్తాం. అట్లా ఇది ఎంగిలి పూల బతుకమ్మ. 7 రోజులకు 7 పేర్లు ఉన్నాయి. ముద్దపత్తు బతుకమ్మ అని, బెల్లం బతుకమ్మ అని, ఇట్లా రకరకాలుగా పేర్లు ఉన్నాయి. ఇది ప్రాశస్త్యంగా చెప్పుకోవడానికి అంటే ఒక వేములవాడలోని దక్షిణ కాశీ ఒకటే కాదు, ప్రతి ఒక్కటి కూడా విశేషంగా చెప్పడం ప్రపంచ పండుగ అయిపోయింది. ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా మెచ్చుకునేటువంటి, ఆడుకునేటువంటి, వయోభేదం లేకుండా ఆడేటువంటి పండుగ ఇది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఆడతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. ఇక్కడ అంటే ఈ బతుకమ్మ పండుగ అనేది పిత్రమావాస్య అంటే భాద్రపద బహుళ అమావాస్య రోజు మొదలవుతుంది. ఇది ప్రపంచ పండుగ అయిపోయింది. అందరికీ ఇష్టం. అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇక్కడ వేములవాడలో 7 రోజులే జరుగుతుంది. అయితే ఉదయం కూడా మంచి పూలన్నీ సేకరించుకొని ఈ అన్ని రకాల పూలతోటి బతుకమ్మను పూల ఒక ఆకారంలో వేర్చి, అమ్మవారి ఆకారంలో వేర్చి పూజ చేసి సాయంకాలం ఈ దేవాలయంకి వచ్చి మేము ఇక్కడ ముందుగా బ్రతుకమ్మను ఆడి రకరకాల పాటలతోటి అందరం కూడా కలిసి కట్టుగా అన్యోన్యంగా చిన్న పెద్ద అందరం కుల మత భేదాలు లేకుండా అందరం కూడా ప్రొద్దున పేర్చి మంచిగా పూజించుకొని సాయంకాలం అందరం కూడా ఈ దేవాలయంకు వచ్చేసి ముందుగా బతుకమ్మను ఆడి ఆ పాటలు, బ్రతుకమ్మ పాటలు వేరే, అవి ఇట్లా
కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో. ఉయ్యాల పాటలు అమ్మవారికి కడవల్లో పోసి ఇట్లా ఉయ్యాల పాటలు చెప్పుకొని సంధ్యలక్ష్మి పాటతోటి దాన్ని పూర్తి చేస్తాం ఆటను. చీకటి పడుతుందంటే సంధ్యలక్ష్మి వచ్చిందంటే ఇంకా ఆడద్దని చెప్పేసి అమ్మవారిని అంపడానికి ధర్మగుండంలోకి వెళ్ళి అక్కడ అమ్మవారిని అంపేసి తర్వాత మళ్ళీ ఇక్కడ స్పెషల్గా ఇప్పుడు స్టార్ట్ అయింది అంతటా ప్రపంచం, కానీ ముందటి నుంచి ఇక్కడే ఉంటుండే కోలాటం. ఈ కోలాలు వేసుకొని చిన్న పెద్ద మా అమ్మమ్మలు వాళ్ళ తరాలు అన్ని తరాలు ఇంకా మా ముందు తరాలు కూడా ఈ కోలాటాలు ఆడి అమ్మవారిని ఈ 9 రోజులు, ఈ రోజు కాకుండా రేపటి నుంచి నవరాత్రులు, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రేపటి నుంచి నవరాత్రులు, అమ్మవారికి పూజలు, ప్రొద్దున కూడా పూజలు, అమ్మవారికి సాయంత్రం పూజలు. ఈ పూజలు ఈ కోలాటాలతోటి అమ్మవారిని ఇంకా ఉత్సాహపరచడం, రకరకాల అలంకరణతోటి ఆ అమ్మవారు రాజరాజేశ్వరి మాత ఇక్కడ ఈ పండుగ ప్రాశస్త్యం బాగుంటుంది వేములవాడ లోపల. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ 7 రోజులు ఎంత ఇట్లా చూస్తుండగా అయిపోతే ఇంకా ఉంటే బాగుండు అనేది ఇక్కడ మాత్రమే 7 రోజులు, అన్ని ఊర్లలో 9 రోజులుగా ఈ పండుగ నిర్వహించుకుంటారు. వేములవాడలో జరిగినట్టు ఈ బతుకమ్మ పండుగ కోలాటాలు కూడా ఎక్కడ కూడా జరగవు. మా ఊర్లో వేములవాడలో 7 రోజులు జరిగితే మా చుట్టూ గ్రామాలలో 9 రోజులు జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఆడబిడ్డలు కూడా వేరే ఊర్లలో ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈ బతుకమ్మ పండుగ 7 రోజులు ఇక్కడికి వచ్చి మళ్ళీ 9వ నాడు వాళ్ళ అత్తగారి ఇళ్ళల్లో కూడా 9వ రోజుకు వాళ్ళు కూడా అక్కడికి బతుకమ్మ పండుగకు వెళ్ళి ఇక్కడ కోలాటలు ముందు పూర్వకాలంలో ఎట్లా ఉండే అంటే చుట్టు కోలలు, పట్నపు కోలలు అని 2 రకాల కోలలు ఉండే. కానీ ఇప్పుడు ఈ రోజులలో మాత్రం ఈ దాండియా అనేది మాత్రం బాగా వచ్చింది. మా బతుకమ్మ చప్పట్లు కొడుతుంటే మాకెంతో ఆనందం ఉండేది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మేము ఇక్కడ తప్ప వేములవాడలో తప్ప ఇంకెక్కడికి కూడా పోయేవాళ్ళం కాదు. మా బతుకమ్మ పండుగతో పాటు వెనుకటి పాటలు కూడా కోలాటల మీద వెనుకటి పాటలు చెప్పుకుందాము. ఏల ముఖము జూపకి పొడు ఎందు వైతివో కృష్ణ బాలలీల మదన గోపాల వల్లభ ఎనసి మత్స్యమయ్య జలదీద వైతివో కృష్ణ మనసి క్రమమున గట్లు మొయ్య వైతివో అని ఇలాగా వెనుకటి పాటలు చాలా రకాలుగా మల్లె పూలారమేయవే ఓయమ్మ నన్ను మచ్చవతారుడానవే ఇట్లా కృష్ణుని మీద పాటలు రకరకాలుగా అన్ని దేవుల మీద పాటలు మేము వెంకటేశ్వర్ల మీద అన్ని దేవతల మీద కూడా పాటలు పాడుకుంటూ కుల మత భేద చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యాలు లేకుండా ఎక్కడెక్కడి నుంచో మా ఊళ్ళకి వచ్చి అందరూ కూడా చాలా వరకు చూస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే అమ్మవారు పుట్టింది మూలా నక్షత్రం. ఆ మూలా నక్షత్రం రోజున అమ్మవారు జన్మించింది. ఆ అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రము సరస్వతి మాత. ఆ సరస్వతి మాతను కూడా 3 రోజులు సరస్వతి మాతను పూజించి ఈ నవరాత్రులలో ఒక్కొక్క అవతారంలో మా రాజరాజేశ్వరి దేవిని, ఒక్కొక్క అవతారంలో కూష్మాండ దేవి అని రకరకాలుగా అమ్మవారిని 9 రోజులు పూజించి ఆ తర్వాత దసరా పండుగను విజయదశమి నాడు దమ్మి దగ్గరికి ఊరంతా తిరిగి వస్తాడు దేవుడు. ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ ఎప్పటిలెక్క గుడిని చేరుకుంటారు. జై